మా ప్రియ సహోదరుడు మరి ఈ యూనివర్సిటీ ప్రారంభించిన కాడి నుంచి, అవార్డు ప్రారంభించిన కాడి నుంచి నాతో ఉంటూ మరి 2002వ సంవత్సరం నుండి ఈ అవార్డు ప్రోగ్రాంలో, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాంలో మరి ఉంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ కె జాన్ వెస్లీ గారు ముందొచ్చి మరి వారు అన్ని విధాల మాకు సహకారంగా ఉండి మరి యూనివర్సిటీకి అలాగే కాలేజీకి మరి వారు ముందుండి మరి నడిపిస్తూ ఉంటారు. మాతో చక్కగా మరి సన్నిహిత సంబంధం కలిగి అన్ని విధాల ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి వారికి ముందుకొచ్చి మరి గ్రీటింగ్ తెలియజేయవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. ఈ దినము న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ద్వారా ఏర్పాటు చేయనటువంటి యొక్క మదర్ తెరీసా అవార్డ్స్కి, అదే రీతిగా బిబ్లికల్ సర్టిఫికేట్ కూడా మరి ఇవ్వడానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క స్టేజ్ మీద అలంకరించినటువంటి మరి ముఖ్య అతిథులు కూడా మన మధ్యలో ఉంటున్నారు. రెవరెండ్ డాక్టర్ శామ్యుల్ ఆదర్ గారు మరి సేవా భారత్ మరి డైరెక్టర్గా మరి ఉంటున్నారు. వారు మన మధ్యలో ఉండుట మనకెంతో మరి దీవెనకరము. మరి అదే రీతిగా మరి ఇమానియల్ మినిస్ట్రీస్ ఏపీ తెలంగాణ మరి కోఆర్డినేటర్గా ఉంటున్నటువంటి బిషప్ జోసఫ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా మరి నేను కూడా అదే ఆర్గనైజేషన్లో మరి ఉంటున్నాను. మరి నాకు కూడా అయ్యగారు మరి బిషప్ గారు గాను అదే రీతిగా కోఆర్డినేటర్గా మరి ఉంటున్నారు. దేవుడు ఆయా ప్రాంతాలు వాడుకున్న వారు కూడా మా మధ్యన ఉండటం చాలా సంతోషకరము. అదే రీతిగా మరి తిమోతి అయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా మరి యొక్క మా డైరెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దాదాపుగా మరి జోసఫ్ గారితో మరి కలిసి ఈ రీతిగా మరి మొట్టమొదటిగా బైబిల్ కాలేజీని ప్రారంభము చేసి గత 22 సంవత్సరాలుగా ఈ యొక్క మినిస్ట్రీని ఈ రీతిగా ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాం. ఆరంభంలో మేము దేని కొరకు ఏర్పాటు చేసి ఉన్నామంటే, చాలామంది దేవుని యొక్క పరిచర్యలో మరి ఉంచుకుంటున్నారు, వాడబడుచుంటున్నారు, కానీ వారికి సరైనటువంటి గుర్తింపు అనేటువంటిది లేదు. రెండవదిగా వారి దగ్గర ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఆ దినాల్లో ఒకసారి మేము అర్ధరాత్రి ఒక పరిచయం చేసుకుని బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో కొంతమంది పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపివేసి ఈ టైంలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి అని చాలా ప్రశ్నలు మమ్మల్ని అడగటం జరుగుతుంటే, అయ్యా మేము ఇట్లా సేవకులము, ఇదిగో మా దగ్గర బైబిల్స్ ఉన్నాయంటే, బైబిల్ దొంగడు కూడా పట్టుకుని తిరుగుతాడు, నీ దగ్గర ఏదైనా ఐడెంటిటీ ఏమైనా ఉందా, ఒక ఐడెంటిటీ కార్డు ఉందా, మరి నువ్వు సేవకుడు అంటున్నావు కాబట్టి నీకు సంబంధించిన నీ వృత్తికి సంబంధించింది ఏదైనా ఉన్నదా, ఒక కార్డు ఉందా, ఒక సర్టిఫికేట్ ఉందా, అది చూపించు, నేను ఇప్పుడే వదులుతావు, లేదంటే కొంతసేపు అక్కడ ఉండు, నువ్వు తీవ్రవాదువో మాకు ఎట్లా తెలుస్తుంది, నువ్వెవరువో, దొంగవాడువో, ఎక్కడైనా దొంగతనం చేస్తున్నావా, ఏమన్నా చంపొస్తున్నావా అని మరి ప్రశ్నించడం జరిగింది. ఆ కోవలో మరి మాకు సేవలో చాలా ఆరంభ దశలో ఉంటున్నాం, మా దగ్గర ఏమీ కూడా లేవు. మరి ఏదైనప్పుడు కూడా మరి కొంత సమయం అక్కడ ఉన్న తర్వాత వారు మా మాటలు నమ్మి పంపించడం జరిగింది. ఆ దినం నుంచి మరి ఏం చేస్తున్నామంటే, ఈ రీతిగా సేవలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వటం జరిగింది. అదే రీతిగా ఈ సేవలో ఆల్రెడీ వాడబడుచున్నటువంటి వారికి చక్కని సర్టిఫికేట్స్ కూడా మరి ఇవ్వడానికి మేము ఏర్పాటు చేసుకున్నాము. మరి డైరెక్టర్ గారు బిషప్ జోసఫ్ గారి యొక్క ఉన్నటువంటి దర్శనం ఏంటంటే, యవనస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తరిపిదినియాలి, దేవుని యొక్క పనికి పంపించాలి కదండి, దేవుని మరి పని కొరకు వారిని పురుకొల్పాలని ఒక గొప్ప దర్శనముతో వారు ముందుకు వెళుతున్నారు. వారి యొక్క దర్శనంలో మరి మేము కూడా మరి ఆ యొక్క ఆదిలో మరి మొట్టమొదటి దినం నుంచి ఈ దినం వరకు కూడా వారికి వాదుడుగా ఉంచు ఈ యొక్క పనిలో మరి మేము కూడా మరి ముందుకు వెళుచుంటున్నాం. అంత మాత్రం కాకుండా మరి గత 4-5 సంవత్సరాలుగా మరి చాలామంది క్రైస్తవులు కానీ మరి అదే రీతిగా నాన్ క్రైస్తవులు కానీ వారందరూ కూడా చాలా చక్కని పనిని, పరిచర్యను లేక సామాజిక కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు కదండి. చాలామంది అనగా వారు ఎంత ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు వారి యొక్క చేస్తున్నటువంటి ఆ పని, ఆ సామాజికమైనటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా గుర్తించలేనటువంటి వారుగానే మిగిలిపోయి ఉన్నారు.
మరి ఆ విషయాన్ని కూడా మరి డైరెక్టర్ గారి దృష్టికి మరి తీసుకుని వచ్చాము. అన్న ఇదిగో పలానా వారు ఇన్ని సంవత్సరాలుగా ఈ రీతిగా ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారు, వృద్ధులకు సహాయం చేస్తున్నారు, అనాథ పిల్లలను చేరదీస్తూ ఉంటున్నారు. ఇటువంటి వారిని మనము ఎందుకు మరి ఐడెంటిఫై చేయాలి, వారిని ఎంపిక చేసుకుని మరి ఎప్పుడైతే మనము ఈ రీతిగా మనకి ఆర్గనైజేషన్ ద్వారా ఒక మరి ఆ పురస్కారాన్ని లేక ఒక మరి దానిని ఎప్పుడైతే అందజేస్తామో కదండి, మరి వారికి నిజంగా ఇచ్చేటువంటి పురస్కారం అనేటువంటిది మీ పనిలో, మీ పరిచర్యలో మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమానికి ఎంతో ఉపయోగకరంగాను, ప్రత్యేకించి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి విధంగా ఉంటుంది. ఈ యొక్క మరి అవార్డు, మదర్ తెరీసా అవార్డు తీసుకున్న తర్వాత మీకున్నటువంటి బాధ్యతలు అనేటువంటిది మరి పెరుగుతాయి. మీరేం చేస్తారో ఎంకరేజ్ చేయబడతారు. ఇంకా మరి దేవుని యొక్క పనిలో మరి ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మేము మరి దేనిని కూడా ఆశించకుండా, నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని మా డైరెక్టర్ గారు మరి జోసెఫ్ గారు మరి చక్కగా నిర్వహిస్తూ ఉంటున్నారు. మరి దేవుడు మరి చాలా కార్యక్రమాలు ఈ రీతిగా మేము జరిగించడం మరి చూస్తూ ఉంటున్నాము. కనుక అనేకులకు ఈ యొక్క మన న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ గురించి, ఈ యొక్క అవార్డ్స్ గురించి, అదే రీతిగా దేవుని యొక్క పనిలో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని, లేక ఇంకా ఎవరైనా మరి కరస్పాండెంట్ కోర్సు లేక క్లాసెస్, వీక్లీ క్లాసెస్ కూడా నిర్వహించి అటువంటి వారికి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం జరుగుతున్నది. కనుక ఈ రీతిగా ఈ పనిలో మేము మరి ముందుకు వెళుచుండగా మేము మీ పనిలో మేముండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము, మీరు ముందుకు వెళ్ళండి. అదే రీతిగా ఈ యొక్క పనిలో మమ్మల్ని కూడా మరి ప్రోత్సహించాలని మరి ఈ యొక్క తోటి పనివాడిగా మరి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.